ఈశ్వరుడు ఈ పృథ్వీని, ముఖ్యంగా భారతదేశాన్ని స్వర్గధామంగా నిర్మించడానికి ఆయన వచ్చారు. భారతదేశంలోనే ఒకప్పుడు దేవీ దేవతలు ఉండేవారు. భవిష్యత్తులో ఉన్నతంగా అవడానికి చదివే ఆధారము. చదువు అంటే విద్య, విద్య అనగా జ్ఞానము. ఈశ్వరుని నుంచి లభించే జ్ఞానమే అత్యున్నతమైన జ్ఞానము. గతంలో మనమంతా కూడా భక్తిపూర్వకంగా ఎన్నో వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేశాము. తత్ఫలితంగానే మనకు ఈశ్వరుని యొక్క జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవపోసన బట్టి జీవితంలో తీసుకురావడం ద్వారా మనము ఉన్నతులుగా అవడానికి, ఆత్మలోని కల్మషాలను దూరం చేయడానికి దోహదపడుతుంది. ఆత్మిక ప్రక్షాళన అనేది ముఖ్యమైన అంశము. అంతరంగంలోను బహిరంగంగాను ఒకే విధంగా ఉండాలి. కల్మషం ఉండకూడదు. అందరి పట్ల సమభావన, పరోపకారి భావన ఉండాలి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఆత్మ కొత్తగా తయారవ్వాలి. సర్వగుణ సంపన్నంగా అంటే ఎలాంటి కల్మషం లేకుండా రూపొందాలి. దానికోసము ఆత్మిక అభ్యాసం మనం చేస్తున్నాము. ఆత్మిక అభ్యాసంలో స్వయాన్ని ఆత్మ అనే అనుభూతిలో భావించి ఈశ్వరుణ్ణి స్మృతి చేయడమే ఆత్మిక అభ్యాసము. ఎంతగా ఈశ్వరుణ్ణి తన యొక్క యథార్థ స్వరూపంలో స్మృతి చేస్తామో అంతగా ఆత్మ నుండి మలినాలు దూరం అవుతాయి. ఆత్మలోని ఈ బలహీనతలు దూరము అవ్వడంతోనే సర్వగుణాలు ఆత్మలో వచ్చి చేరుతాయి. సర్వగుణ సంపన్నమైన ఆత్మ తిరిగి జీవాత్మగా కొత్త ప్రపంచంలో అవతరించి అక్కడ ఉన్నతమైన పాత్రను పోషిస్తుంది. భారతదేశమే పురాతనమైనది, భారతదేశమే సరికొత్తదిగా అవుతుంది. ఒకప్పుడు సుసంపన్నమైన భారతదేశం ఇప్పుడు పేద దేశంగా అయ్యింది. ఈశ్వరుని యొక్క దివ్య కర్తవ్యాల ద్వారా తిరిగి భారతదేశము సుసంపన్నమైన దేశంగా అవతరిస్తుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని మనము విధిగా అనుసరించి అభ్యసించి ఈశ్వరుడు చూపిన ఆత్మిక అభ్యాసాన్ని చేయడం ద్వారా ఆత్మలోని కల్మషం దూరమవుతుంది. ఆత్మ స్వర్ణిమ యుగానికి అర్హత సాధిస్తుంది.